ఎన్టీఆర్ మజాగా టీడీపీ పార్టీలో భారీగా చేరికలు మొదలయ్యాయట. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తారని తెలిస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి తారాస్థాయికి వెళ్తుందనడంలో ఎలాంటి బాగా కాన్ఫిడెంట్‌గా అయితే చెప్పొచ్చు. డౌటే అక్కర్లేదు. సో, నిజంగానే తారక్‌కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకొస్తే బావుంటుందని ఇండైరెక్ట్‌గా అభిమానించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర వెనుకలో ఎటువంటి రాజకీయ పార్టీలోకి నేను రాబోవటం లేదని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ వస్తే అన్న విషయంతోనే ఇప్పటి వరకు నడిపిస్తున్నాం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలు ఎంతో సెన్సేషన్‌గా మారుతోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం 2024 పార్టీకి సంబంధించిన విషయంలో సపోర్ట్ చేయబోతున్నారని, మరి ఎన్టీఆర్ రాబోతున్నారని తెలిసి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లోకి అడుగుపెడుతుండడంతో భారీగా అయితే విజయం సాధిస్తారని చెప్పొచ్చు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఎంతగానో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలతో అయితే మొదలవుతున్నారట. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం రమ్మని చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే ఇప్పుడు టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి వైసీపీ నుంచి భారీగా వలసలొచ్చేస్తున్నాయట. వివిధ పార్టీల నుంచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలొస్తున్నట్టుగా సమాచారం. దీనంతటికీ కారణం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టడమే. ఆ ఎన్టీఆర్ పాలన ఈ ఎన్టీఆర్‌లో కనిపిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. మరి దానికి సంబంధించి ఇది నిజమేనని అయితే ప్రూవ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకొని అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు తాత పార్టీకి ఇప్పుడు మరి మనవడు రావడం, అంతేకాకుండా ఈ భారీగా అయితే ఇతర పార్టీల నుంచి కూడా ముఖ్య నేతల్ని ఇలా పిలిపించుకోవడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.